పవన్ కళ్యాణ్ గారు నాకు చిరంజీవి గారి ఫ్యామిలీకి చాలా ఆత్మీయులం అనుబంధం ఉంది. వాళ్ళ కుటుంబంలో చిరంజీవి గారికి నేను ఇందిరా అనే ఒక సెన్సేషనల్ ఆల్ టైమ్ రికార్డ్ ఆఫ్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ రాసిన వాడిని. అల్లు అర్జున్ని గంగోత్రి సినిమాతో హీరోగా రాయటానికి ఎన్నో ఆఫర్లు వచ్చినా పక్కన పెట్టి అరవింద్ గారి కోసం వాళ్ళ అబ్బాయిని హీరోని చేసిన వ్యక్తిగా ఈ రోజున ఇలా మాట్లాడాల్సి వస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు. కానీ మాట్లాడక తప్పట్లేదు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక మిడిల్ క్లాస్ ఇదేదో ఒక అసోసియేషన్ ఏదో పెట్టారు, రివాల్వరు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేశారు. అప్పటి నుంచి ఆయనకి ఎప్పుడు నేను కథ చెప్పలేదు, ఆయన ఎప్పుడు నన్ను పిలవలేదు. ఆయన ఎందుకంటే తెలుగులో పుట్టినటువంటి టాలెంటెడ్ పీపుల్ని అతి తక్కువ గౌరవించే వ్యక్తుల్లో మొట్టమొదటి వాడు పవన్ కళ్యాణ్ అని నాకు అప్పటి నుంచి తెలుసు. మాకంత అవసరం లేదు, ఆయనకు కూడా మాకంత అవసరం లేదు. అప్పటి నుంచి నేను ఫాలో అవుతూ ఇతనికి సినిమా నటన కంటే కూడా సోషల్గా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఒక రాష్ట్రాన్ని, ఒక దేశాన్ని, ఒక భావాలు కలిగినటువంటి ఇంతకుముందు ఆల్రెడీ ప్రయాణించినటువంటి పెద్దల్లో అడుగు వేసుకుంటూ వెళ్తాడనే దాంట్లో సినిమా ఫీల్డ్లో పెద్ద ఫోకస్ ఆయనకి లేదు. మేము కూడా పెద్ద పెట్టలేదు, ఆయన సినిమాలు పెద్ద చూడలేదు నేను. సో కానీ నిన్న మాట్లాడిన మాటలు, ఇంతకుముందు మాట్లాడిన మాటలు ఏవో చిన్న పొరపత్యాలు ఉన్నా కూడా అవన్నీ పెద్ద కన్సిడర్ చేయగలిగినవి కాదు. కానీ కృష్ణా జిల్లాలో నిన్న మాట్లాడిన మాటలు, మొన్న మాట్లాడిన మాటలు, ఆయన ఏ పార్టీతో మిక్స్ అయిపోయి ప్రయాణం చేస్తున్నాడు అనేది నెక్స్ట్ చాప్టర్కి వస్తాను. ఫస్ట్ నిన్న మాట్లాడిన మాటలు ఏంటంటే, కేసీఆర్ గారు రిటర్న్ గిఫ్ట్ మీరు మాకు ఇవ్వద్దు. ఏమండి, మీకు ఇస్తా అన్నాడా పవన్ కళ్యాణ్ గారు రిటర్న్ గిఫ్ట్? కేసీఆర్ గారు ఏమన్నా చెప్పాడా ఎప్పుడైనా? ఎందుకు మీరు కంగారు పడతారు? కేసీఆర్ గారు, చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి దగ్గర నుంచి గురు శిష్యులో ఎవరు గురువో ఎవరు శిష్యులో వాళ్ళు తెలుసుకుంటారు. మీకెందుకండి గోక్కుంటారు వాళ్ళ సమస్యల్లో? ఇక్కడ నేను, నా కుటుంబం, నా పిల్లలు, నిన్నగాక మొన్న నా కూతుర్ని ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఒక మంచి ఫ్యామిలీకి ఇచ్చుకొని ఉన్నాము. అంతా మిక్స్ అయిపోయిన జనరేషన్ టుగెదర్. 70 సంవత్సరాలుగా ఇక్కడ ఆంధ్ర వాళ్ళు, కేరళ వాళ్ళు, ఎంతోమంది దేశంలో ఉన్నటువంటి ఎంతోమంది వచ్చి ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ అయ్యి బ్రహ్మాండంగా బ్రతుకుతున్నాం, హ్యాపీగా జీవిస్తున్నాం. చాలా అంటే ఎంతంటే అసలు ఆంధ్రప్రదేశ్ వెళ్తే సఫకేటింగ్గా ఫీల్ అవుతున్నాను నేను ఇప్పుడు, మీ అందరి వల్లే కేవలం. కానీ ఇక్కడ ఈ రాష్ట్రంలో కేసీఆర్ అనే గొప్ప నాయకుడు, భారతదేశంలో మళ్ళీ చెప్తున్నాను, ఇవాళున్న ముఖ్యమంత్రులు అందరికంటే కూడా టాప్ నెంబర్ 1 సీఎం కేసీఆర్. ఆ తర్వాత రాబోయేది కూడా కేటీఆర్. వాళ్ళిద్దరు సంరక్షణలో వాళ్ళు మమ్మల్ని కడుపులో పెట్టుకుని ఎక్కడ చిన్న డిస్టర్బెన్స్ లేకుండా, వాడు రిక్షావాడు కానీ, ఆటో డ్రైవర్ కానీ, రైతు కానీ, ఒక సినిమా వాళ్ళు కానీ, ఆస్తులు కానీ, అంతస్తుల మీద కానీ ఎక్కడైనా దాడులు చేయకుండా, ఎక్కడ ఇది చేయకుండా అన్నదమ్ముల్లాగా కలిసి ఉందాము, అన్నదమ్ముల్లాగా హ్యాపీగా ఉందామని ఉద్యమం అప్పుడు చెప్పిన ఆయన మాటని నెరవేర్చుకుంటున్న ఆయన్ని మీరు అంటారా? ఇవాళ మేము పిలుపునిస్తే సెటిలర్స్ అందరూ మీకు వ్యతిరేకంగా నిలబడతాను కూడా మాకు నిన్నటి నుంచి కొన్ని వేల కాల్స్ వచ్చాయి. నాకు రాజకీయాలు చేస్తున్నప్పుడు రాష్ట్రాలను విడదీయమాకండి. దానికి ఎంత నష్టం వస్తుందో తెలుసా? రేపు ఇదే బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో నా కొడుక్కో, నా మనవడికో, నా మనవరాలకో, నా చెల్లెలకో, నా కూతురుకో కష్టం వచ్చి వెళ్తే ఆ పోలీస్ ఆఫీసర్, ఏమయ్యా ఆంధ్ర వాళ్ళు మీరు మా పోలీసు వ్యవస్థ మీద నమ్మకం లేదని చంద్రబాబు నాయుడు అంటాడు. ఏంటి ఇంకొక వ్యవస్థ మీద నమ్మకం లేదని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. ఏంటండి చిన్న చూపు చూస్తే నువ్వొచ్చి కాపాడతాడా? ఎవరొచ్చి కాపాడతారు? 20 రోజుల క్రితం వచ్చినటువంటి నాగబాబు అనే మీ అన్న కాపాడతాడా? ఆల్రెడీ పార్టీ పెట్టి చెమ్మా చెక్క ఇదే సైరా నరసింహారెడ్డి అని గత చరిత్రలు తీసుకుంటూ మేకప్ వేసుకుని తిరుగుతున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి కాపాడతాడా మమ్మల్ని? మా ప్రాణాల మీద
మా యొక్క స్థిరత్వాన్ని, మా యొక్క జీవితాల మీద మీరు ఆడుకుంటారా? ఇక్కడ మీరు ఆడుకున్నా కూడా, మీరు రెచ్చగొట్టినా కూడా కేసీఆర్ గారు మమ్మల్ని ఏదో చేస్తారు, మా ఆస్తుల మీద దాడి చేస్తారు, లేకపోతే మమ్మల్ని డిస్టర్బ్ చేస్తారు అనుకోవడం పిచ్చి పొరపాటు. మీ ఇద్దరంత కుచింత స్వభావం ఆయనకి లేదు, రాదు. ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? సినిమా ఫీల్డ్లో ఎట్లా సక్సెస్ఫుల్గా ఉండాలనేది నేర్చుకోవాలి. ఎన్ని సక్సెస్లు ఇచ్చారు మీరు? ఎన్ని సక్సెస్లు ఇచ్చారు చెప్పండి. నేను గనక నోరు తెరిస్తే ఎలక్షన్ తర్వాత నవరంధ్రాలు మూసుకోవాల్సి వస్తుంది. కంప్లీట్గా నోరు ఓపెన్ చేయించొద్దు పవన్ కళ్యాణ్ గారు, దయచేసి చెప్తున్నాను మీకు మీ కుటుంబ సభ్యులకి, మీరు ఏ పార్టీతో అయితే చేతులు గెలిపారో ఆ పార్టీ సభ్యులందరికీ కూడా పేరు పేరున చెప్తున్నాను, ఓపెన్ చేయించుకోవద్దు. చక్కగా పార్టీ పెట్టుకున్నారండి మీరు, తప్పులేదు. మీ సిద్ధాంతం చెప్పండి. అక్కడికి వచ్చి రంగాని ముక్కలుగా నరికినటువంటి విజయవాడ నడి బొడ్డులో నువ్వేం మాట్లాడతావు? జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతావా? ఆయన నీలాగే కొత్త పార్టీ పెట్టుకున్నాడు. నవరత్నాలు అనే ఒక అద్భుతమైనటువంటి ఓ పథకాలు ప్రజల దగ్గరికి తీసుకెళ్తూ 3000 చిల్లర కిలోమీటర్లు రాత్రింబగళ్ళు తిరిగి కష్టపడ్డాడు. తండ్రి లేడు, బాబాయ్ చచ్చిపోతే ఆనందేస్తారు, ఎయిర్పోర్ట్లో దాడి చేస్తే అతనే పొడుచుకున్నాడంటారు. ఇంకా రేపు విషయం నాకు కూడా చచ్చిపోతాడు అతను. ఏంటంటే మాట్లాడేది? నోటికి హద్దు పొద్దులు ఉన్నాయా? ఆయన ఒక పార్టీ పెట్టుకున్నాడు, ఒక ఎజెండా పెట్టుకున్నాడు, ఒక నవరత్నాలు అనేది ప్రజలకు ఏం చేస్తాడో ఒక క్లారిటీ ఉంది. నడిచాడు, కష్టపడి తిరిగాడు. ఓటర్లు రేపు ఎట్లా డిసైడ్ అయ్యారో మీకు తెలీదు. మే 22, 23వ తారీఖు టీవీల ముందు కూర్చుంటే గుండెలు పగిలిపోతాయి ఒక్కొక్కరికి. అంత మేజార్టీతో గెలవబోతున్నాడు. ఎంత దాచిపెట్టుకున్నారు ఓటుని. నేను అప్పటికే ఇప్పటికీ మళ్ళీ చెప్తున్నాను, ఇంతవరకు నా క్యాస్ట్ ఏదో ఎంటైర్ ఆంధ్ర రాష్ట్రంలో కానీ 2 రాష్ట్రాల సినిమా ఫీల్డ్లో ఎవ్వరికీ కూడా నా కులం ఏంటో తెలియదు. ఇప్పుడు చెప్తున్నాను, నేను పవన్ కళ్యాణ్ గారు మీలాగే కాపు బిడ్డని. మా ఇంటి పేరు ఆకుల చిన్ని కృష్ణ, మాది తెనాలి నడిబొడ్డు. మా ఇంటి పేరు మీదే మా తెనాల్లో మార్కెట్లో ఆకుల వారి వీధి ఉంది. అంత మంచి గొప్ప ఫ్యామిలీలో పుట్టిన వ్యక్తిని నేను, గుర్తుపెట్టుకోండి. కానీ ఎప్పుడు క్యాస్ట్ గురించి మాట్లాడలేదు. మీరు అనుకుంటున్నారేమో టిక్కెట్ కొన్న ప్రతి ఒక్కడు 100 టిక్కెట్లో 75% కాపు కులస్తులే. ఆ కాపు కులస్తులు ఓట్లు కొని వాటిని తీసుకొని కోటీశ్వరులు అయిపోయి కోట్ల రూపాయలు సంపాదించి ఎవరికైనా ఒక ఇండస్ట్రీ పెట్టారా మీరు? స్ట్రైట్ క్వశ్చన్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ. ఒక ఫిలిం స్టూడియో పెట్టారా? ఎవరికైనా మీ సినిమా చూసినటువంటి ఎవరికైనా మీరేనా నటులు? మీ అభిమానులు నటులు లేరా? డాన్సర్లు లేరా? ఫైటర్లు లేరా? నటించేవాళ్ళు లేరా? ఎవరికైనా ఇన్ని సంవత్సరాల 30 సంవత్సరాల చరిత్రలో ఇన్నాళ్ళయింది ఇండస్ట్రీకి వచ్చి, ఇన్ని సంవత్సరాలైంది సీనియారిటీ అని మాట్లాడే మీకు ఎప్పుడు కూడా సినిమా చూసే వాళ్ళలో కూడా కళాకారులు ఉంటాడని మీకు ఎప్పుడు అనిపించలేదా? ఒక బ్యానర్ పెట్టి, ఒక సంస్థ పెట్టి, ఒక కొత్త కాపు కుర్రోడ్నో లేకపోతే ఒక బీసీ కుర్రోడ్నో ఒక దళిత కుర్రోడ్నో హీరోని చేసి, అయ్యా మీలో కూడా నటులున్నారు, నేను ఇంకా రిటైర్ అయిపోతున్నాను, ఈ స్టూడియో అంతా మీకు అంకితం అని ఏమన్నా పెద్ద లోక కళ్యాణం కోసం, సినిమా ఫీల్డ్ కళ్యాణం కోసం ఏమైనా చేశారా? ఆఫ్టర్ ఎలక్షన్ నేను చేయబోతున్నాను. ఒక రిక్షావాడు, ఒక కార్మికుడు, ఒక లారీ డ్రైవర్ అయినా సరే ఎంతోమంది మీలో కూడా హీరోలు ఉన్నారు. నా కులస్తులు కానీ, బీసీలు కానీ, దళితులు కానీ అందరికీ ఒక ప్లాట్ఫామ్ ఏర్పరచడానికి చిన్ని కృష్ణ స్టూడియోస్ నిర్మించాను. ఈ ఎలక్షన్ హడావుడిలో దాన్ని అనౌన్స్ చేయలేదు తప్ప నేను చేస్తాను, గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా కాపు సోదరులందరికీ చెప్పేది ఏంటంటే, అయ్యా మీలాగే మేము ఇష్టపడ్డాం, మీలాగే మేము ప్రేమించాం, మీకంటే ఎక్కువ కష్టపడి నేను ఇంద్ర అనే ఆల్ టైమ్ రికార్డు రాశాను. ఇంతవరకు నా బిడ్డల సాక్షిగా, ముక్కోటి దేవతల సాక్షిగా చెప్తున్నాను, ఇస్తరాకేసి అన్నం పెట్టలేదయ్యా, 10 రూపాయలు బాల్ పెన్ ఇవ్వలేదయ్యా తోటి కులస్తుడికి. వాళ్ళేంటయ్యా బాబు మీకు పీకేది? మీరు నమ్మొద్దు. దయచేసి మీరు మీ జీవితాలని ఇంకొకసారి మీరు మోసపోవద్దని ఒక కాపు సోదరుడిగా చెప్తున్నాను. మీకు మీ జీవితాలకి మంచి జరగాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఓటు వేయాల ఆవశ్యకత ఉంది. ఎలక్షన్ అయిపోతే మళ్ళీ కనపడరు, మేకప్ వేసుకునే వాళ్ళు మాత్రం నమ్మొద్దు. రోడ్డు మీద తిరుగుతాను, మీరెవ్వరూ రోడ్డు మీదకి రావద్దు, ఏమన్నా సమస్యలుంటే నేను పరిష్కరిస్తానన్న పవన్ కళ్యాణ్ ఎందుకు మిమ్మల్ని రమ్మంటున్నాడు? ఇప్పుడు ఎందుకు అక్కడెక్కడ
కొత్త క్యాపిటల్లో వస్తే ఇన్ని వేల ఎకరాలు అవసరమా అని మాట్లాడి ఎవరో గిన్నె తీసుకొస్తే పెరిగన్నం తీసుకొచ్చి ఏదో ఒక రెడ్ టవల్ వేసుకొని మళ్ళీ వచ్చేందుకు మేకప్ వేసుకొని అదేదో సినిమా లాస్ట్ ఫిల్మ్ వాట్ హీ డిడ్ ద ఫిలిం ఇట్ ఇస్ ఎ డిజాస్టర్ ఫ్లాప్ ఫిలిం. వాట్ ఈస్ దట్ ఫిలిం? అజ్ఞాతవాసి అనే పెద్ద బ్రహ్మాండమైనటువంటి లోక కళ్యాణం కోసం ప్రజల కోసం రాసిన కథ అది. అసలు మీ జ్ఞానం ఎంతో, మీ యొక్క నాలెడ్జ్ ఎంతో, మీ యొక్క తెలివితేటలు ఏంటో మీరు సినిమా ఫీల్డ్ వదిలిపెట్టి రాజకీయ భవిష్యత్తుకి వెళ్ళినప్పుడు ఆ అజ్ఞాతవాసి సినిమా చెప్పుద్ది మీ బ్రెయిన్ ఎంతో. వేరే వాడి కథ ఎక్కడో విదేశాల్లో ఉన్నటువంటి కథా రచయిత దొంగతనం చేస్తే టీ సిరీస్లో పెనాల్టీ కట్టి వచ్చాడు. నువ్వు త్రివిక్రమ్ శ్రీనివాసు మీ కంపెనీ మొత్తం వెళ్ళి నిన్న ఏదో పొద్దున్న టీవీ చూస్తుంటే అంటారు ఇంతమందిని తిప్పుకుంటాడు చివరికి ఒక్కళ్ళకే ఇస్తాడు టికెట్ జగన్మోహన్ రెడ్డి గారని. మీరెంతమందికి ఇచ్చారండి? మీరు మీ అన్నయ్య గారు మీ ఉన్నటువంటి మెగా ఫిల్మ్లో హీరోలందరూ కలిసి ఎవరెవరికి ఇచ్చారండి నిర్మాతలకి చెప్పండి? మీరు సొంత బ్యానర్లు పెట్టుకొని డబ్బులు కాకుండా నిర్మాతగా వచ్చే రెవెన్యూ కాకుండా కాపు కులస్తులు తీసే మన టికెట్ డబ్బులు మొత్తం మీరు దోచుకోలేదా? ఇంకా నెక్స్ట్ ఓపెన్ అవుతాను ఆఫ్టర్ ఎలక్షన్ ఒక్కొక్క పాయింట్ తీసి మాట్లాడితే ఏమి జరిగినాయో నా జీవితంలో చెప్తే నా జీవితం నాశనం చేయడానికి ఎవరెవరు పూనుకున్నారో మొత్తం కథలుగా పుంకాలుగా చెప్తాను. గవర్నమెంట్ మారనివ్వండి. ఓకే, ఇంకా పోతే చంద్రబాబు నాయుడు గారు ఏంటి ఒక్క విషయం మాట్లాడుతున్నావు నువ్వు? ఒక బ్యాంకులో వచ్చిన కథ చెప్తా. ఒక బ్యాంకులో బయట ఏటీఎం కౌంటర్లు ఉంటాయండి. నైట్ టైం డ్యూటీ వేస్తారు లేకపోతే డే టైం డ్యూటీ వేస్తారు. నైట్ టైం డ్యూటీలో ఒక వ్యక్తి ఉన్నాడు, అప్పుడు డబ్బులు పోలేదు. డే టైం డ్యూటీలో ఒక వ్యక్తి ఉన్నాడు, అప్పుడు డబ్బులు పోలేదు. కొత్తగా ఒకడు 5 సంవత్సరాలు నైట్ డ్యూటీ చేశాడు. నైట్ డ్యూటీ చేసినప్పుడు మొత్తం ఏటీఎం కౌంటర్లో డబ్బులు పోయినాయి. నువ్వు ఎవరిని అడగాలండి వచ్చి? నువ్వు కొత్తగా పార్టీ పెట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మీకు ఒక ఎజెండా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఎజెండా ఉంది. మీరిద్దరూ కలిసి ఈ 5 సంవత్సరాలు నేను వస్తే ఇది చేస్తానని చెప్పనాలా? లేకపోతే సీసీ కెమెరాలో రికార్డ్ అయినా కూడా అతను వదిలిపెట్టి ఈ నైట్ టైం పోవడానికి ఎప్పుడో పోయిన సంవత్సరమో పోయిన జన్మలోనో ఎప్పుడో ఒకప్పుడు ఈయన ఉంటాడని చెప్పి మాట్లాడతావా? ఏం మాట్లాడతావా పవన్ కళ్యాణ్ గారు? మీరు కేసీఆర్ దోచుకుంటాడా? వీళ్ళు దోచుకుంటారా? అసలు మీకు అసలు రాజకీయ అనుభవం నాకు తెలిసిన నాలెడ్జ్లో 0.001 కంటే తక్కువ వేస్తాను. ఎందుకో తెలుసుకా? 2 రాష్ట్రాలు అంటే ఏమనుకుంటున్నారు? పక్క ఉన్న 2 రాష్ట్రాలు అంటే ఏమనుకుంటున్నారు? ఒకప్పుడేమో సౌత్ ఇండియా నార్త్ ఇండియా అంటివి, ఇప్పుడేమో పక్క రాష్ట్రం మీద పడుతుంటివి. ఎంత సున్నితమైన అంశాలు ఉంటాయో నీకు తెలుసా? అసలు రాజకీయంగా నీకు గురువు ఎవరు? ఒకసారి సీనియర్ లీడర్స్తో ఇరికెళ్ళి చేతులు కట్టుకొని పలపం తీసుకెళ్ళి నేర్చుకో. వెళ్ళి రేపు జరగరాని జరిగితే సినిమా ఫీల్డ్ మొత్తం కనుక తెలంగాణ పీపుల్ కనుక ఆపేస్తే ఎవరికి నష్టం? నీకే ఉంది, దులుపుకొని వెళ్ళిపోతావు. సంపాదించుకున్నారు, రిటైర్మెంట్ అయ్యారు. నెక్స్ట్ జనరేషన్ వాట్ ఇస్ ద ఇదేంటి? వాళ్ళు అట్లా ఇంత నీచంగా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ మాట్లాడబోరు కూడా. ఇంకొక విషయం తెలుసా? కర్ణాటక పైన ఉన్నటువంటి దేవేగౌడ గవర్నమెంట్లో ఒకప్పుడు ఆల్మట్టి డ్యామ్ ఇష్యూలో ఇప్పటికి తెల్లా తమిళనాడు నుంచి కర్ణాటక ప్రజలు ఇంకా కొట్టుకుంటూ ఉంటారు వాటర్ ప్రాబ్లం కోసం. ఇదే చంద్రబాబు నాయుడు గారు బాబ్లీ ఇష్యూ వస్తే మహారాష్ట్ర వెళ్తే తేల్చుకోలేక సమస్య పరిష్కరించబడక పాచిపోయి కుళ్ళిపోయి శిథిలావస్థలో వస్తే ఆ సమస్యని కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిపోయి నీట్గా గోదావరి పరిష్కారం చేసుకొని వచ్చాడు. ఆయన దగ్గర నేర్చుకోవయ్యా ముందొచ్చి. ఏమనుకుంటున్నావు? ఏమన్నా సినిమా త్రివిక్రమ్ సినిమా రాసే సినిమా డైలాగ్ అనుకుంటున్నావు రాజకీయం అంటే? రేపు కనుక ఇక్కడ 2 నదులు ప్రవహిస్తున్నటువంటి కృష్ణా గోదావరి నదులు ప్రవహిస్తున్నటువంటి అగ్రెసివ్ నేచర్గా ఉండి ఎవరైనా తీసుకోవాలని డెసిషన్ తీసుకొని కనుక డ్యాములు కడిగితే ఎంటైర్ ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఎండిపోతా. ఆ ఎండిపోవడానికి కారణం A1 చంద్రబాబు, A2 నువ్వు అవరాని నేను ప్రశ్నిస్తున్నా. ఎంత క్లారిటీ ఉండాలి రాజకీయం అంటే? ఎంత సున్నితంగా ఉండాలి? జగన్మోహన్ రెడ్డి గారు తిట్టంటే ఎందుకు తిట్టాలయ్యా? రేపు ప్రతి విషయంలో చర్చలు అవసరం, ప్రతి విషయంలో సానుకూలత అవసరం, ప్రతి వాటర్ విషయంలో మాకు ఇక్కడ జరుగుతుందయ్యా అని చెప్పిన రిక్వెస్టింగ్ నేచర్లో కింద ఉన్న రాష్ట్రాలు పై ఉన్న రాష్ట్రానికి ఎప్పుడూ తల ఒకే ఉండాలి. తల ఎత్తి తిరగడానికి ఇదేమన్నా కోట శ్రీనివాసరావు వెళ్ళాలనుకుంటున్నావా? ముఖేష్ ఋషి వెళ్ళాలనుకుంటున్నావా? ఇక్కడ ఇట్ ఈజ్ ఎ స్టేట్, ఇట్ ఈజ్ ఎ నేషన్. అగ్రెసివ్గా మాట్లాడుతూ నీకే కాదు మాకు తెలుసు. నా కొడుకు కూడా మాట్లాడతాడు రేపు.
అవకాశం ఇస్తే క్లారిటీ ఉండాలి. వాటర్ సమస్యలు రాకూడదు, ఉద్యోగుల సమస్యలు రాకూడదు, ఎక్కడ డిస్ప్యూట్స్ రాకూడదు, పోలీస్ స్టేషన్లో రాకూడదు, కోర్టులో రాకూడదు అంటే ఎంత సున్నితంగా ఉండాలి రెండు రాష్ట్ర ప్రజలంటే. ఎదురు తిరగమంటావా నీలాగా? ఆయన కూడా ఆయన సముచితంగా చూసి అన్ని జాగ్రత్తగా చేసుకోవాలి. ఈ ఎలక్షన్ ఎట్టి పరిస్థితుల్లో అసలు మీకు అసలు ఎట్లా ఇది లేదయ్యా. ఆంధ్ర రాష్ట్రంలో చదువుకొని ఫీజు రీఎంబర్స్మెంట్ రాక నాకు తెలిసినటువంటి కుటుంబాల్లో పిల్లలు పనులు చేసుకుంటున్నారు తెలంగాణ వచ్చే. నీకు తెలుసా మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, మీరంటే నాకు చాలా గౌరవం. మీరు కాపుల్ని డీవియేట్ చేయకండి దయచేసి. వాళ్ళు పిల్లలు ఏమీ తెలియదు, మీరు కనపడంగానే ఇట్లా అనగానే అది సినిమా అనుకుంటున్నారు. అట్లాంటి ప్రసి హృదయాల మీద డ్యామేజ్ చేయకండి. వాళ్ళ జీవితాలన్నీ నాశనం అయిపోయినాయి ఫీజు రియంబర్స్మెంట్ రాక. ఎప్పుడైనా హాస్పిటల్ చుట్టూ తిరిగావా? అనంతపూర్ టు శ్రీకాకుళం ఎప్పుడైనా వెళ్ళి ఎంతమందికి ఆరోగ్యశ్రీ పథకాలు అందక ఎంతమంది చనిపోయారో లిస్ట్ తెలుసా నీకు? తెలుసా నీకు అసలు ఎంతమంది ఇప్పుడు చావు బతుకులు ఉన్నారో తెలుసా? రేపు ఇదే ప్రభుత్వం ఫామ్లోకి వస్తే ఎంతమంది చచ్చిపోతారో తెలుసా నీకు? అసలు ఐడియా ఉందా? క్లారిటీ. రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకం ఏది కూడా అమలు జరగక ఒక పక్క విద్యార్థులు ఒక్క ఉద్యోగం ఎరుగునా, ఒక్క ఉద్యోగం. వీటన్నిటి గురించి మాట్లాడకుండా పరమ చెత్త మాట్లాడతావా? ఏం మాట్లాడతావు? ఒకప్పుడు ఏమన్నా ఆయన 1,00,000 కోట్లు అంటారు జగన్మోహన్ రెడ్డి గారిని, మళ్ళీ కేసీఆర్ గారు వచ్చి 1000 కోట్లు అంటారు. అది కదయా, నా దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయనుకో, అసలు మీరు 1000 రూపాయలు నాకు ఇస్తే నేను తీసుకుంటానా? చిన్న కామన్ సెన్స్ పాయింట్ లేదు. 1000 కోట్లు ఇచ్చాడు. అసలు 1000 కోట్లు కరెక్టా 1,00,000 కరెక్టా? క్లారిటీకి రండి. ఆయన మీద దొంగ కేసులు పెట్టారు, అన్నీ ప్రూవ్ అవుతా వస్తున్నాయి, మొత్తం తుడిచిపెట్టుకుపోతాయి, మొత్తం ఎక్కడ కూడా నిరూపించబడదు. కడిగిన ముచ్చులాగా బయటకు వస్తాడు. నేను ఇప్పుడు చెప్తున్నాను, కడిగిన ముచ్చులాగా బయటకు వస్తాడు. కొత్త పార్టీ పెట్టుకున్నాడు. ఆయన మీద నిందేయడానికి అసలు మనసు ఎట్లా వచ్చింది బాబు నీకు? ప్లీజ్ కమ్ బ్యాక్. ఫస్ట్ డూ. ఏ కథ సెలెక్ట్ చేస్తే రీమేకులు కాదు, తమిళ్లో ఆడిన రీమేకులు చేయటాలు, మలయాళంలో ఆడిన రీమేకులు చేయటాలు కాదు సినిమా ఫీల్డ్ అంటే. మ్యాన్ స్క్రిప్ట్, ప్రజలకు ఉపయోగపడే కథలు రాయి, యాక్ట్ చేయి, ఉద్రేకపరచు. నీకు టైం ఉంటుంది, నీకు టర్మ్ వస్తుంది. తొందరపడ మాకు దయచేసి. ఒక గోదావరి పుష్కరాలకు వెళ్తే ఒక సినిమా దుబాంకోరు డైరెక్టర్ ఒకడు, బోయపాటి శ్రీనివాస్ అనేవాడు దుబాంకోరు డైరెక్టర్ వాడు. నిన్నగాక మొన్న తలకాయలు దిగితే నా కొడుకు అంటున్నాడు గద్దలు తీసుకెళ్తాయంట స్కైలోనే, ఆకాశంలోనే తలకాయలు తీసుకెళ్తాయనే ఒక మూర్ఖుడు, అజ్ఞాని, ఏమీ తెలియనటువంటి పశువు కంటే హీనమైనటువంటి ఆ డైరెక్టర్ చంద్రబాబు నాయుడు గారు ఇడి తిరిగితే సూర్యోదయం పడుద్దండి, ఇడి తిరిగితే ఇది పడుద్దండి, తూర్పు తిరగండి, మొత్తం తెచ్చారు. నీ అమ్మ దరిద్రవారి వదిలిపోయింది. అందరూ విధవరాళ్ళు అయ్యారు. అట్లాంటి విధవరాళ్ళు అయినటువంటి గోదావరి పుష్కరాల్లో పరమ పవిత్రమైనటువంటి గోదావరి ఒడ్డున గోదావరి సాక్షిగా మీరందరూ తప్పు చేసి తర్వాత పసుపు కుంకుమ వచ్చుతావు విధవరాళ్ళకి. ఏంటే ఇది? ఇవన్నీ అర్థం కావట్లేదా? నేను ఇస్తా రోజుకోటే. ఎట్టి పరిస్థితుల్లో ప్రతి విషయం తప్పు చేశాడు ఆయన. అదిగాక నాకు కనకదుర్గం అంటే చాలా ఇష్టం. ఫౌండేషన్ స్టోన్ చూసా. ఇది మాత్రం చాలా జాగ్రత్తగా వినాలి. పవన్ కళ్యాణ్ గారు బెజవాడలో మీరు ఈ టాపిక్ మాట్లాడలేదు, మీకు అందిస్తున్నా. ఇంకా ఏంటి తెలుసా? 62 పిల్లర్లు 5 సంవత్సరాల టైము. ఫ్లైఓవర్ కంప్లీట్ కాల. ఏమంటే మీడియా వాళ్ళు, మీలో కూడా కొంతమందికి చాలా ప్రేమలో అభిప్రాయాలు ఉంటాయి, దానికి ఏం కాదంటలేదు. ఈ ప్రశ్నకు సమాధానం కావాలి. 62 పిల్లలు 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేయనటువంటి టీడీపీ ప్రభుత్వం, మిస్టర్ చంద్రబాబు నాయుడు ఎట్లా అమరావతి కడతాడు అనుకున్నావురా నువ్వు? నాకు అర్థం కాలేదు. ఏంటది? అదే తమాషాను. అదే 62 పిల్లర్లు ఫ్లైఓవర్. అదే నా కొడుకు ఇంజనీరింగ్ స్టూడెంట్ 2 years కంప్లీట్ చేస్తాను నేను. 2 years నేను కూడా అక్కర్లా, నా కొడుకు చేస్తాడు. ఈజ్ ఎ సివిల్ ఇంజనీర్. అట్లాంటిది చేయకుండా దోచుకుండా ఈ కనపడలేదా నీకు బెదవాళ్ళలో? రాత్రింబగలు కష్టపడి ఒక చిన్న తండ్రి లేకుండా మన బాబాయ్ అయ్యి నిందలేసి, ఎంతమంది అయ్యే వాళ్ళ సిస్టర్ మీద నిందలేసి ఒంటరిగా చేసి. ఒంటరివాడు ఎప్పుడు కాదు, గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరివాడు కాదు. రేపు ఎలక్షన్ రిజల్ట్ చూస్తారు. నేను నిజం చెప్తున్నాను. నాకు అసలు ఎవరి మీద, నేను ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారిని చూడలేదు, నేను మాట్లాడలేదు, కలవలేదు. కానీ బాధేస్తుంది. మనకు అనిపిస్తుంది కదా, ఏమ్మా ఏంటా ఒక్కడి చేసిదని.
గోదావరిలో వచ్చి సినిమా వాళ్ళని పెట్టుకొని తిరుగుతావు, ఇంకొకళ్ళు వచ్చి ఇంకోళ్ళని పెట్టుకొని తిరుగుతావు. ఏంటి ఇట్లాంటి వాడిని వచ్చి నువ్వు మొన్నటిదాకా వచ్చి అదేదో అంటావు, ఇవాళ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అంటావు. ఏంటి అసలు క్లారిటీ ఏంటి చెప్పు. నువ్వు ఖచ్చితంగా నేను అన్న సీఎం అవుతావని నేను చెప్తున్నాను. 100% పవన్ కళ్యాణ్ సీఎం ఈ టర్మ్లో కాడు. కాపు కులస్తులందరూ సోదరులకే నేను చేతులెత్తి దండం పెడుతున్నాను. ఒకటే ఏంటంటే కాపు కులానికి రిప్రజెంటేటివ్ మెగాస్టార్ ఫ్యామిలీ ఒకటే అనుకోవద్దు నాన్న. మీరు చదువుకున్నారు, చదువుకొని మీ ఇంట్లో ఎవరైనా అనుకుంటే వాళ్ళకి చెప్పండి, కాపు కులం అంటే ఒక రంగా, కాపు కులం అంటే ఒక ముద్రగడ పద్మనాభం గారు అని చెప్పండి. వీళ్ళైనా చెప్పరు. వీళ్ళు ఎందుకు చెప్పరంటే వీళ్ళకి అజ్ఞానం. అర్థమైందా? సినిమా ఫీల్డ్ మీరు లోపలికి వెళ్ళండి, తెరలో వెళ్ళి పట్టుకోండి, ఎవరు ఉండరు అక్కడ. అంత అబద్ధం. అబద్ధాన్ని నిజమని చెప్పి నమ్మొద్దు. నేను సినిమా రైటర్నే. ఏదో ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం 2.5 గంటలు కవించడం కోసం మిమ్మల్ని ఆనందపరచడం కోసం రాస్తాం. అది నిజం కాదయ్యా, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఏవి నిజం కాదు. దయచేసి కాపు కులస్తులందరికీ చేతులెత్తి రిక్వెస్ట్ చేసి, నా చెల్లెళ్ళలో తమ్ముళ్ళ వయసులోనో లేకపోతే నా తండ్రి వయసులోనో నా అక్కల వయసులోనో చెల్లెళ్ళ వయసులో ఉన్న అందరికీ చేతులెత్తి దండం పెడతాను. కాపు కులం అంటే చిరంజీవి మెగా ఫ్యామిలీ ఒకటే కాదు కాదు కాదు. ఒకవేళ అయ్యింది అంటే మళ్ళీ రిపీట్ అవుద్ది. ప్రజారాజ్యం పార్టీలో ఎంతమంది బెట్టలు కాశారు, ఎంతమంది పరువు ప్రతిష్టలు పోగొట్టుకున్నారు, ఎంతమంది నాశనం అయిపోయారు, ఎన్ని జీవితాలు. 70 లక్షల మంది ఓటేశారు. ఎవరన్నా ఆలోచించారు అసలు? 70 లక్షల మంది మీ అన్నని నమ్మి, మీ అన్న మీద నమ్మకంతో, మీ అన్న మీద ప్రేమతో, మీ అన్న మీద ఇష్టంతో ఏదో వస్తాడు, ఏదో చేస్తాడు, ఈ కష్టం తీరుస్తాడు, ఈ సమస్య చెప్పుకోవచ్చు అని 70 లక్షల మంది నిన్ను నమ్మితే పార్టీ మారిన తర్వాత కూడా ఆ పార్టీ ద్వారా ఏమైనా చేసావా? ఆ 70 లక్షల మందికి ప్రతి ఇంటికి వెళ్ళి అడిగావా, అమ్మా మీరు నాకు నమ్మి ఓటేశారే ఈ 70 లక్షల మంది, మిమ్మల్ని అందరికీ నేను ఎట్లా రుణపడి ఉండాలి, నడపలేకపోయాను, ఈ పార్టీకి వచ్చాను, ఈ పార్టీలో చేస్తానని చెప్పి అన్నాడా? అనిపించావు నువ్వు? పోనీ నువ్వు అన్నావు వచ్చి. దయచేసి మళ్ళీ చెప్తుంది ఏంటంటే, నేను చెప్పాలనుకుంది ఏంటంటే, రాష్ట్రాల మధ్య విద్వేషాలు క్రియేట్ చేయమాకండి. నమస్తే, నా పేరు రాకుల్ శివ. మనసిచ్చి చూడు, మురారి, లక్ష్మి, కృష్ణ, తులసి, నాయక్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు రైటర్గా, కో రైటర్గా, డైరెక్టర్గా సినిమాలు చేశాను. చాలామందికి పరిచయమే. కానీ ఈరోజు ఒక సినిమా హిట్ అయినా నేను ముందుకు వచ్చి పెద్దగా మాట్లాడిన సందర్భాలు లేవు, సపరేట్గా ప్రెస్ మీట్ పెట్టిన సందర్భాలు లేదు. కానీ ఈరోజు ఇలాగా ప్రెస్ ముందుకి రావాల్సిన సందర్భం, సేమ్ సర్నేమ్ ఉన్న మీకు సడన్గా గుర్తు రాకపోవచ్చు, మన ఆకుల చిన్ని కృష్ణ అని. అతని జీవితంలో పేజీలు మర్చిపోయినట్టున్నాడు, వాటిని గుర్తు చేయడం కోసం మాత్రమే వచ్చాను. చిన్ని కృష్ణ చిరంజీవి గారితో ఇందిరా లాంటి సినిమా తీసి నన్ను పిలిచి భోజనాన్ని పెట్టలేదనే విషయం నువ్వు చెప్పావంటే, సౌత్ ఇండియా, ఆల్ ఓవర్ ఇండియాలో నువ్వు ఎంత నీచుడు కాకపోతే ఆయన పిలిచి నీకు భోజనం పెట్టడం అనే ఇంకిత జ్ఞానం నీకు తెలియదా? నాయక్ అనే సినిమా నేను రాశాను, హిట్ అయింది. ఇదే చిరంజీవి గారు నన్ను పిలిచి ఇంట్లో భోజనం పెట్టి నన్ను, వినాయక్ గారిని 5 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి 150 సినిమా కథామాటలు రాయమన్నారు. అది ఆయన సంస్కారం. ఆయన భోజనం పెట్టలేదు, బాల్ పాయింట్ పెన్ ఇవ్వలేదంటే నీ గుణం తెలిసిన వాడు ఎవడైనా ఇళ్ళకు పిలుస్తాడా? తెనాల్లో సంక్రాంతి రోజు నీకు గుర్తుందా, బోరుమని వచ్చి నా కాళ్ళు పట్టుకుని ఏడ్చి మీ అన్నయ్యని ఏదో కేసు పెట్టి సెల్లో పెట్టారు, పండగ పూట వదలనంటున్నారు, నా పండగ చేసుకుని నా జీవితానికి అర్థం లేదు బ్రదర్, నువ్వే కాపాడాలని చెప్పి వస్తే, హైదరాబాద్ నుంచి విజయవాడ తెలంగాణకి వచ్చి మీ అన్నయ్యని ఏదో నాకు తెలిసిన పరిచయాల ద్వారా, నా మంచితనం ద్వారా మీ అన్నయ్యని నేను బయట సెల్లో నుంచి బయట తీసుకొచ్చాను. తెనాలిలో మీ అన్నయ్యకి నేను సపోర్ట్ చేసి బయట తీసుకుని వస్తుంటే నిన్ను చూసిన ఎస్ఐ చెప్పిన మాటలు నీకు గుర్తుందా? ఆ పేజీ తిరగేయమంటావా? సార్ వాడి గతం వదిలేయండి, వాడు మంచోడుగా మారుతాడు, నువ్వు నాకు మాట ఇచ్చావు. నువ్వు చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించే స్టేజ్ అనేది ఆ అర్హత ఉందా, నీతి ఉందా, నిజాయితీ ఉందా, అసలు ధర్మం ఉందారా నీకు? పవన్ కళ్యాణ్ గారిని పరిచయం చేయమని ఎన్ని 100 సార్లు అడిగావు నన్ను. నేను చెప్పా ఇలాంటి చేటర్స్ ఆయన కలవడయ్యా, నేను నీ గురించి తెలిసిన వ్యక్తిగా నేను చెప్పలేను అని చెప్పాను. కులం చూసి ఎవరు దగ్గరకు తీసుకోరు, గుణం చూసి తీసుకుంటారు. నేను లక్ష్మి సినిమా రాశా, తులసి రాశా, కొన్ని 100 సార్లు సురేష్ బాబు గారి ఇంటికి వెళ్ళి భోజనం చేశాను,
కొన్ని వేల సార్లు నాకు ధన సహాయం చేశారు ఆయన సురేష్ బాబు గారు. అక్కడ కులం చూడలేదు, గుణం చూశారు. నువ్వు శంకు చక్రాలు వేసుకొని నిరంతరం తాగుతూ నువ్వు చేస్తున్న పనులు సమాజానికి తెలివి అనుకుంటున్నావా? ఉజ్జయిని మహంకాళి టెంపుల్లో నువ్వు తీసుకెళ్ళి ఎవరిని పెళ్లి చేసుకున్నావు? అది ఏ పేపర్లో వేశారు? ఫొటోస్ తీసి చూపించమంటావా? నీ గతం మొత్తం తెలిసిన వాడిని, నీ వల్ల నష్టపోయిన వాడిని ఈరోజు సమాజానికి చెప్తున్నాను. ఇందిరా సినిమా గవర్నర్ ఇంట్రడక్షన్ నుంచి, కామెడీ ట్రాక్ నుంచి, లవ్ సీన్స్ నుంచి నీది తెలాలి నాది తెలాలి, తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకుని వెళ్తున్నా, లేదంటే తలలు తీసుకుని వెళ్తున్నా. రాసింది ఎవరు? చిరంజీవి గారు నా కరెక్షన్స్, నా సీన్ డెవలప్మెంట్ చూసి శివ రైటర్ గారిని పేరు వేసుకో అంటే ఆ రోజు నైట్ నువ్వు అందుకొట్టి ఏడ్చావు. బ్రదర్, నువ్వు వేసుకోకపోయినా ఆకుల శివ అని ఒక పేరుంది, నాకు ఇదే జీవితం, నేను వేసుకుంటానని చెప్పి నువ్వు బతిమాలి వేసుకో అని చెప్పాను. చిరంజీవి గారు నేను చేసిన వర్క్కి, ఇందిరాకి నేను చేసిన వర్క్కి మెచ్చుకొని నాకు దత్తు గారి బ్యానర్లో డైరెక్షన్ అవకాశం ఇప్పిస్తే 1వ నెంబర్ కుర్రాడు నేను ప్రశాంతంగా చేసుకుంటుంటే, నువ్వు రాఘవేంద్రరావు గారిని దత్తు గారిని నేనేదో అన్నానని చెప్పి ఆ సినిమా నా జీవిత ఆశయాన్ని దర్శకత్వానికి తీసివేసే ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తివి నువ్వు. కానీ ఈరోజు నువ్వు పవన్ కళ్యాణ్ గారు నవనాంధ్రాలు మూసుకునే పేజీలు ఓపెన్ చేస్తావా? నీ గురించి ఇలా పేజీలు నేను తిరిగేసుకుంటూ వెళ్తే చాలా పేజీలు ఉంటాయి. ఆ చెత్త గ్రంథాలు జనానికి అక్కర్లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆయన భక్తి, ఆయన జనాలపైన ఉండే ప్రేమే. మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు. రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీలో మణికొండలో ఓపెన్గా కేసీఆర్ గారికి ఓటేస్తున్న చెప్పిన ఏకైక సెటిలర్ ఆకుల శివ. నువ్వు తప్పు చేసే సమైక్య రాష్ట్రంలో తప్పించుకున్నట్టు తారా చౌదరి కేసులో నుంచి తెలంగాణ రాష్ట్రంలో తప్పించుకునే వచ్చింది కృష్ణ. చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. రచయిత అంటే కామన్ సెన్స్ ఉండాలి కదా. లీగల్గా లా అండ్ ఆర్డర్ ప్రకారం ఏ నాయకులు కానీ ఏ వ్యక్తులు కానీ అసందర్భంగా దూషించినా ద్వేషించినా వాటిపైన కేసులు వస్తాయి. మరి ఎందుకు నువ్వు ఎగ్జైట్ అయిపోతున్నావు? వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని దూషించావు కాబట్టే నేను నీ వ్యక్తిగతంగా నీ పేజీలు తిరగేయకుండా అర్థమై కాకుండా జనాలు చెప్తున్నా. నువ్వు మళ్ళీ స్పందిస్తే నీ మొత్తం బుక్ ఓపెన్ అవుద్ది. పవన్ కళ్యాణ్ గారిని తిట్టేస్తే ఏదో ఫోకస్ అయిపోతావు అనుకుంటున్నావు. ఆకాశంలోకి రాయేసినా ఉమ్మేసినా తిరిగి మళ్ళీ నేను ఎత్తినే పడుతుంది. ఎంతోమంది ఫేడ్ అవుట్ అయిపోయారో. మంచి వాళ్ళు మౌనంగా ఉంటారో దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు, గుర్తుపెట్టుకో. నరసింహనాయుడు సినిమా నువ్వు రాశావు, దానిపైన ఎన్ని గొడవలైంది. సి కళ్యాణ్ గారు నిన్ను కొట్టడానికి వస్తే ఆనంద పొంగురాట్రు అనే సమిల్ సినిమా నువ్వు యాస్టీజ్ పెట్టేస్తే నిన్ను కొట్టడానికి వస్తే కాపాడింది ఎవరు గుర్తుందా చిన్న కృష్ణ? నీ జీవితంలో జరిగిన సక్సెస్లో అన్నిట్లో పాత్ర ఉన్నది నాకు. నీ గురించి తెలిసిన నేనే ఇంటికి పిలవను, ఎవరైనా పిలిచినా వద్దని చెప్తా. మరి అలాంటిది మెగాస్టార్ చిరంజీవి గారు నేను పిలుస్తారా? 10 నిమిషాలు నీతో మాట్లాడితేనే 10 సంవత్సరాలు మర్చిపోరు నీ అబద్ధాలు. నీకు జగన్ గారు నచ్చితే ఆయన విధానాలు చెప్పు, ఆయన చేయబోయే మంచి చెప్పు. అంతేగాని ఆ కండువా కప్పుకొని మెగాస్టార్ చిరంజీవి గారి పర్సనల్ లైఫ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ లైఫ్ డిస్కషన్ చేయకు. ఈ ప్రెస్ మీట్ చూసి నీలో నువ్వు నేను ఇన్ని తప్పులు చేశాను కదా, దీని ప్రాయశ్చిత్తం ఎత్తుకు, మళ్ళీ ఇంకొక తప్పు చేయకు. చూస్తున్న ప్రేక్షకులందరికీ మీరంతా ఈ యూట్యూబ్ ఛానల్ ఫిల్మ్ జల్సాని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. చూస్తున్నానండి ఫిల్మ్ జల్సా. Hi, this is Srinivas Reddy. Please subscribe Film Jalsa. Hi, this is Sasha Chetri. Please subscribe to Film Jalsa for all latest Tollywood news.